complex number. Suppose if z equals to a plus ib is a complex number, then every complex number has two parts. Okay, z equals to a plus ib is clearly a complex number. So every complex number has two parts. What are they? So clearly a is called real part of z. A is called real part of z. It is denoted by re of z. Okay, Nandi. So z equals to a plus ib. It is a complex number. అందులో ఏని ఏమంటాము అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఆ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఎవరు డినోట్ చేస్తామంటే ఆర్ఈ ఆఫ్ జెడ్. ఆర్ఈ ఆఫ్ జెడ్ ఎంత అంటే ఏ. అర్థమవుతుందండి? సో కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ ఉంటుంది. ఆ రియల్ పార్ట్ దేంతో డినోట్ చేస్తాం మనం? ఆర్ఈ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ మరి బీని దేంతో డినోట్ చేస్తాం మనం? బీని దేంతో డినోట్ చేస్తాము అంటే బి పక్కన ఏముంది? ఐ ఉంది. ఐ అంటే ఏంటి? ఇమేజినరీ అని. కాబట్టి బీని ఏమంటామంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. బీని ఏమంటామంటే మనం ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అంటాం. మరి ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ని ఎలా డినోట్ చేస్తామంటే ఐఎం ఆఫ్ జెడ్. ఐఎం మీన్స్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. దాని వాల్యూ ఎంత అండి? బి. కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్ అనగానే దానికి టూ పార్ట్స్ ఉంటాయండి. ఒకటి రియల్ పార్ట్, రెండవది ఇమేజినరీ పార్ట్. రియల్ పార్ట్ని డినోట్ చేస్తాము అంటే ఆర్ఈ ఆఫ్ జెడ్. ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ని డినోట్ చేస్తామంటే ఐఎం ఆఫ్ జెడ్. ఓకేనా అండి? నా ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లోకి రిప్రజెంట్ చేయాలి. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ సపోజ్ given that 4 plus 2i by 1 minus 2i plus 3 plus 4i by 2 plus 3i. ఇదో కాంప్లెక్స్ నెంబర్. సో ఇదో కాంప్లెక్స్ నెంబర్, ఇదో కాంప్లెక్స్ నెంబర్, ఇదో కాంప్లెక్స్ నెంబర్, ఇదో కాంప్లెక్స్ నెంబర్. టోటల్గా ఇందులో ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయంటే 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలంట. సో we express given complex number into a plus ib form. ఇలా కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే దాన్ని ఏం చేయాలంటే మనం ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో మార్చాలి. అంటే ఇక్కడ మనకి 4 టైప్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఏం చేయాలి? ఒకే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబిగా రిప్రజెంట్ చేయాలి. ఎలా చేయొచ్చు చూద్దాం. సో గివెన్ దట్ 4 plus 2i by 1 minus 2i plus 3 plus 4i by 2 plus 3i. అయితే మీరు ఇంతకుముందు ఒక టర్మ్ వినే ఉంటారు, రేషనలైజేషన్. సో దీని మొత్తాన్ని మనం ఒకే ఫార్మేట్ ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లోకి చేంజ్ చేయాలి అంటే మనం చేయాల్సింది రేషనలైజేషన్. దేన్ని రేషనలైజ్ చేయాలి అంటే డినామినేటర్లు ఎప్పుడు కూడా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదండి. సో ఇన్ జనరల్ మనకి ఎక్కడ చూసినప్పటికీ కూడా డినామినేటర్లో మనకి ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు. మరి డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు అంటే ఏం చేయాలి అంటే రేషనలైజ్ చేయాలి. ఎలా చేస్తాం అంటే 4 plus 2i by 1 minus 2i దీన్ని రేషనలైజ్ చేయాలంటే దేంతో చేస్తాం మనం? ఇది 1 minus 2i కాబట్టి 1 plus 2i by 1 plus 2i plus 3 plus 4i by 2 plus 3i. ఇక్కడ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదంటే దీన్ని రేషనలైజ్ చేయాలి. దేంతో చేస్తాం మనం? 2 minus 3i by 2 minus 3i. ఇప్పుడు జాగ్రత్తగా వీటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది?
4 into 1 4, 4 into 2i plus 8i, 2i plus 1 plus 2i, 2i plus 2i, 4i square by ఇది a minus b into a plus b ఫార్మాట్లో ఉందండి. a minus b into a plus b ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, a square minus b square, a square అంటే 1 square minus 2i square ప్లస్ రిమైనింగ్ వీటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సో 3 into 2 6, 3 into minus 3i minus 9i plus 4i into 2i 2, 4i into 2 plus 8i, 4i into minus 3i minus 12i square by 2 plus 3i into 2 minus 3i. సో దీని టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 2 square minus 3i square. ఓకేనా. సో దీని నుంచి ఏమొస్తుంది మనకి, సో 4 plus 8i plus 2i 10i. i స్క్వేర్ వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం, మనకి ఎంత ఉంది i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ప్లస్ 4 into -1 బై కిందని 1 minus 4i square అంతే కదా, 1 minus 4i square. నెక్స్ట్ 6 minus 9i plus 8i minus i minus, సో i square అంటే -1 by 9, sorry 4, 2 square into 4 minus 3i square 9i square. Again this is 4 into -1 -4, both are cancelled. So 4 into -1 -4 plus 4 -4 are cancelled. Now 10i by, so value ఎంత వస్తుంది, 1 i square into -1, so -1 into minus plus, that is 4, 1 plus 4, so i square value -1, minus into minus plus, so totally 10i by 1 plus 4 plus, now minus into minus plus, 6 plus 12 18 minus i అంతే కదండి. సో క్లియర్లీ minus into minus plus 12, 6 plus 12 18, 18 minus i by here 4 plus 9, i square means -1, minus into minus plus 9, so clearly 10i by 5 plus 18 minus i by 13, clearly 2 times cancel అవుతుంది, 2i plus 18 minus i by 13, the total LCM is 13. That's why 2 into 13 26i plus 18 minus i, so finally 18, 26i minus i plus 25i by 13. సో దీని 13ని రెండింటికి సపరేట్ చేస్తే ఏమొస్తుంది, 18/13 plus I into 25/13. Clearly this is of the form a plus ib. సో ఇందాక మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇది ఇచ్చింది
ఇది. దీని మొత్తాన్ని ఏం చేసామండి మనం ఒకే ఒక్క సింగిల్ ఫార్మాట్ a+ib ఫార్మాట్లో తీసుకొచ్చాం. ఎలా అంటే చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే మనకిచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్లో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు. ఇచ్చిన ఈ ఫ్రాక్షన్స్లోని డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు అంటే ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. సో రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా కూడా a+ib ఫార్మాట్లో చేంజ్ అవుతుంది. సో కాంప్లెక్స్ నెంబర్ని a+ib ఫార్మాట్లో చేంజ్ చేయడం అంటే ఇలా. లేదు వేరే కాంప్లెక్స్ నెంబర్ ప్రోడక్ట్ ఉందనుకోండి, మల్టిప్లై చేస్తాం. సపోజ్ 1 - i whole cube into 1 + i into a+ib ఫామ్. ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇప్పుడు ఏ కాంప్లెక్స్ నెంబర్ ఉంది ఇక్కడ? 1 - i హోల్ క్యూబ్ ఉంది, ఇక్కడ 1 + i ఉంది. సో రెండు ప్రొడక్ట్ చేసుకుంటున్నాయి. సో దీని అంతటిని ఏం చేయాలి? మనం a+ib ఫార్మాట్లో చేంజ్ చేయాలి. ఇందాకంటే మనకి డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రేషనలైజ్ చేసి దాని మొత్తాన్ని ఒకే కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం మల్టిప్లై చేయడమే. సో మల్టిప్లై చేయడం ఎలా చేస్తాము అంటే గివెన్ దట్ 1 - i హోల్ క్యూబ్ని ఎలా రాస్తాను అంటే హోల్ స్క్వేర్ అని రాస్తాను ఇంటూ 1 - i. సో హోల్ క్యూబ్ని 2 ఇంటూ 1గా రాస్తాను టు 1 + i. దీన్ని ఎలా రాస్తానంటే ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. దిస్ ఈజ్ క్లియర్లీ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ a - ib. అప్లై చేస్తే ఏమొస్తుంది? 1² - 2i + i² ఇంటూ a - b ఇంటూ a+b. a - b ఇంటూ a+b అంటే వాల్యూ ఏమవుతుంది? 1² - i². 1² - i². This is 1 - 2i. i² means -1 into 1 - i² means -1. Minus into minus +1. Clearly both are cancelled. This is a +1, this is a -1. Both are cancelled. Remaining -2i into 2. And finally this is of the form -4i. Clearly this is -4i. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 0 + i ఇంటూ -4. ఇప్పుడు ఇదే ఫార్మేట్లో ఉన్నట్టు a+ib ఫార్మేట్లో ఉన్నట్టేనా? కాబట్టి ప్రొడక్ట్ టైప్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి, వాటిని ప్రొడక్ట్ చేసి దాన్ని a+ib ఫార్మేట్లో చేంజ్ చేస్తాము. లేదా ఫ్రాక్షన్ టైప్లో ఉంటే ఆ ఫ్రాక్షన్స్లోని డినామినేటర్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్కి రేషనలైజ్ చేసి దాన్ని a+ib ఫార్మాట్లో చేంజ్ చేస్తాం. కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్ని a+i ఫార్మాట్లో చేంజ్ చేయడం అంటే అది. సో a+ib మీన్స్ ఒక కాంప్లెక్స్ నెంబర్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ ఏంటి అంటే రియల్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏంటంటే ఇమాజినరీ పార్ట్. ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే సింగిల్గా ఉండే పార్ట్ని ఏమంటామంటే రియల్ పార్ట్ అంటాం. కాంబినేషన్ ఆఫ్ ఐ కాంబినేషన్లో ఉండే పార్ట్ని ఏమంటామంటే ఇమాజినరీ పార్ట్. దానికి సింబాలిక్గా ఐ అని పేరు పెట్టాం అందుకే. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్ a+ib ఫామ్.